మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం. ముఖ్యంగా ఒక మనవి ఏంటంటే, నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, అయితే కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయనుండి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. విషయంలోకి వస్తున్నాను. పుస్తక సమీక్షలు. నేను సాహిత్యానికి సంబంధించి పరిశోధనలకు సంబంధించిన వేరువేరు పుస్తకాలను నా ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ప్రొఫెసర్ పేట శ్రీనివాసుల రెడ్డి వీరి ఇటీవలి పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ పుస్తకం కోనేటి రాయని కథలు. ఈ కోనేటి రాయని కథలు ఇటీవలే వచ్చింది. దీన్ని ఎంఎస్కో వాళ్ళు దీన్ని ప్రచురించారు. అయితే ఈ కోనేటి రాయని కథలు ప్రత్యేకత ఏంటో మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే, ఇందులో సేకరించిన కథలన్నీ కూడా ఈయన స్వతంత్రంగా కల్పించి రాసిన కథలు కావు. ఈ కథలకు సంబంధించిన విశేషాలు చెప్పుకునే ముందు పేట శ్రీనివాసుల రెడ్డి గారి గురించి పరిచయం చేసుకుందాం. పేట శ్రీనివాసుల రెడ్డి గారు ప్రస్తుతం తిరుపతి నివాసి. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా రిటైర్ అయినారు. ఆయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో హెడ్గా, ఆ తర్వాత ఆ స్కూల్ డీన్గా కూడా పనిచేసి ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నవీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు అకాడమీ డైరెక్టర్గా కూడా కొన్నాళ్ళు పదవీ బాధ్యతలు నిర్వహించారు. పేట శ్రీ అని ఈయన ప్రత్యేకంగా ఈయనకు ఒక అన్వర్థనామం ఒకటి ఉన్నది. పేట శ్రీనివాసుల రెడ్డి గారు తెలుగు శాఖలోనే, ఎస్వి యూనివర్సిటీ తెలుగు శాఖలోనే ఆయన పిహెచ్డి చేశారు. శ్రీ వెంకటేశ్వర కాలేజీలో డిగ్రీ చేశారు. అక్కడే తిరుపతిలోనే ఇంటర్మీడియట్ స్కూలు విద్య అక్కడే జరిగింది. తిరుపతి బండ్ల వీధిలో పుట్టి పెరిగిన అచ్చంగా 100కి 100 పాళ్ళు తిరుపతి పట్టణ నివాసి. ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా వీరి కుటుంబంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధ్య దైవం. ఆ భక్తి ప్రపత్తులతోటే ఈయన తన పరిశోధనలో ఎక్కువ భాగం తిరుమలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొని పరిశోధన చేశారు. జానపద శృంగార గేయాలు, జానపద గేయాల్లో శ్రీ వెంకటేశ్వరుడు, ఈ అంశాల మీద ఆయన పిహెచ్డి చేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా పల్లె పదాలు, చిత్తూరు జిల్లా కోలాటం పాటలు సేకరించి ప్రచురించారు. అట్లాగే తిరుపతి గంగ జాతర చాలా ప్రసిద్ధమైంది. తిరుపతి గంగ జాతర మీద ఈయన చాలా మంచి పరిశోధన గ్రంథం తీసుకొచ్చారు. ఇది ఇంగ్లీష్లో కూడా వచ్చింది. ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తు చేయాలి. ఇదే సందర్భంలో గుర్తు చేయాల్సింది ఏంటంటే, పుష్ప 2 సినిమా పాపులర్ అయింది, అందరూ బాగా చూశారు. దాంట్లో తిరుపతి గంగ జాతరకు సంబంధించినటువంటి ప్రత్యేక అంశాన్ని షూట్ చేశారు. దానికి సంబంధించి మన పేటశ్రీ గారు వారికి కొంత ఈ కథాపరమైనటువంటి విషయాన్ని అందించారు. ఆ తర్వాత అందులో పాటల గురించి కూడా ఆయన స్పష్టంగా వాళ్ళకి వివరించారు. దానివల్లనే అందులో ఆయన పాత్ర ఉన్నది. అందులో ఆయన వైపు నుంచి మేధోపరమైనటువంటి అంశాలు వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, పేటశ్రీ గారికి ఆయన పరిశోధనకు పురస్కరించుకొని చాలా పురస్కారాలు వచ్చినాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పేటశ్రీ చాలా సీరియస్ పరిశోధకుడు. ఆయన తెలుగు పరిశోధనకు అందించినటువంటి చాలా అమూల్యమైనటువంటి సంపద ఏంటంటే, ఆయన పిహెచ్డి, చాలామంది పిహెచ్డీలు చేస్తారు, వేరు అంశాలు తీసుకొని పిహెచ్డి చేసి పట్టాలు పొందుతారు, అది వేరే విషయం. కానీ పిహెచ్డి తరువాత విశేషమైన పరిశోధన చేయటమే ఇక్కడ ప్రత్యేకత. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే, పిహెచ్డి చేస్తే అది అన్నిటికంటే చివరి డిగ్రీ, అన్నిటికంటే ఉత్తమమైనది అని ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. కానీ పిహెచ్డి అన్నది పరిశోధనలో మొదటి అడుగు అని భావించేవాళ్ళు కొద్దిమందే ఉంటారు మనకి. అలా భావించి
పరిశోధనలో ముందుకు పోయినటువంటి వాడు పేటశ్రీ. పేటశ్రీ చేసినటువంటి ప్రత్యేకమైన పరిశోధన ఏంటంటే తిరుమల ఆలయం, శేషాచలం కొండలు, తిరుపతి కొండల చుట్టూ ఉన్నటువంటి ఇతిహాసాలను ఆయన సేకరించాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా ఉన్నాయి. తిరుమలలో అంటే కొండపైన, శేషాచలం అడవుల చుట్టూతో రకరకాల కోనలు, రకరకాల వేరువేరు ప్రాంతాలు, చారిత్రకంగానే కాకుండా వేరువేరు యోగులు, ఋషులు వేరువేరు ప్రాంతాల్లో నివసించినటువంటి ప్రాంతాలు, వేరువేరు ఆశ్రమాలు ఆ శేషాచలంలో అడవుల్లో ఉన్నటువంటి తీరు, తర్వాత వేరువేరు రాజులు దాదాపు 1000 సంవత్సరాల క్రితం నుంచి కూడా వేరువేరు రాజులు, చక్రవర్తులు తిరుమల కొండకు వచ్చి తిరుమల కొండతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, తిరుమలలోను తిరుపతిలోను వారు చేసినటువంటి కట్టడాలు, చారిత్రక పురుషులు తిరుమలతో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఎన్నో కథలు సేకరించాడు. కొన్ని వందల కథలు ఆయన సేకరించాడు. తిరుపతి కథలు అని చెప్పి, ఆ తర్వాత ఈ కోనేటి రాయని కథలు అని చెప్పి, ఇలా చాలా శీర్షికలతోటి ఆయన పుస్తకాలు వచ్చి వేశారు. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కథని సేకరించడం ఒక ఎత్తు, సేకరించిన కథని చెప్పే పద్ధతి ఒక ఎత్తు. ఈ కోనేటి రాయని కథల పుస్తకంలో 25 కథలు ఉన్నాయి. ఈ 25 కథలు కూడా చరిత్రాంశాలను నింపుకొని ఉన్నటువంటి కథలు. వీటిని జానపద కథలు అని అనడానికి వీల్లేదు. టెక్నికల్గా ఇవి జానపద ఐతిహ్యాలు. ఐతిహ్యానికి జానపద కథకి తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, జానపద కథ పూర్తిగా కల్పితమైనటువంటి కథ, ఎవరో ఒకరు కల్పించి రాసినటువంటి కథ. ఒకరు చెప్పిన కథని ఒక నోటి నుండి ఒక నోటికి, ఒక నోటి నుండి ఒక నోటికి, ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక దేశం నుంచి ఒక దేశానికి అలా వ్యాప్తి చెందుతూ ఉంటాయి జానపద కథలు. కానీ జానపద ఇతిహాసాలకు కథలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, జానపద ఇతిహాసంలో, జానపద ఇతిహాసం కానీ మామూలు ఇతిహాసం కానీ వాటిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చరిత్ర కూడా అందులో ఇమిడి ఉంటుంది. పూర్తి చరిత్ర కాదు, ఒక చరిత్ర ఉంటుంది, చారిత్రక పురుషులు అందులో ఉంటారు, చారిత్రకమైన ఘటనలు అందులో ఉంటాయి, దాని చుట్టూ కొంత కల్పితమైనటువంటి కథ ఉంటుంది. ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి దాన్నే జానపద ఇతిహాసం అంటారు. పేటశ్రీ సేకరించినటువంటి చాలా కథలు అన్నీ కూడా జానపద ఇతిహాసాలు, జానపద కథలు కావు. ఇది జానపద కథకి ఇతిహాసానికి ఉన్నటువంటి తేడా అన్నమాట. అయితే సేకరించిన దాన్ని ఉన్నట్లుగా ఆయన ప్రచురించలేదు. ఇది ఇంకో ప్రత్యేకత. ఆయన క్షేత్ర పరిశోధన, విస్తృతమైన క్షేత్ర పరిశోధన చేస్తాడు. తిరుమల కొండల్లో అణువు ఆయన తిరుగుతాడు. శేషాచలం కొండల్లో చాలా విస్తృతంగా పర్యటన చేశాడు. ఆయన కొంతమంది మిత్రులతో కలిసి, కొంతమంది గురువులు, ఆయన భూమన్ గారు ఆయన గురువు, భూమన్ గారు ఆయన కలిసి ట్రెక్కింగ్ చేస్తూ తిరుమల శేషాచలం కొండల్లో వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వేరువేరు వ్యక్తులను కలుసుకొని ఆ ప్రాంతానికి సంబంధించి, ఆలయానికి సంబంధించినటువంటి విషయాలను సేకరించి కథారూపంలో సేకరిస్తారు. సేకరించిన కథలని రికార్డు చేసిన దాన్ని ఉన్నట్టుగా, చెప్పినట్టుగా ఆయన రాయడు. దాన్ని తిరిగి తన మాటగా, తన రచనగా దాన్ని మలచి తిరిగి రాస్తాడు. అది దీన్ని ఏమంటారంటే జానపద శాస్త్రంలో, ఫోక్లోరిస్టిక్స్లో రీటెల్లింగ్ ఆఫ్ ది ఫోక్ టేల్స్ అంటారు. రీటెల్లింగ్ ఆఫ్ ది ఫోక్ టేల్ అంటే ఫోక్ టేల్ని ఉన్నట్టుగా సేకరించిన దాన్ని సేకరించినట్లుగా, వెర్బాటిం అంటే పదం ఎట్లా ఉందో అట్లా అచ్చవేస్తే అది ఒరిజినల్గా ఉన్నటువంటి జానపద గేయం అన్నమాట, జానపద కథ అన్నమాట. అలా కాకుండా తను సేకరించినటువంటి కథని తిరిగి తన భాషలో, ఆధునిక భాషలో రచిస్తే దాన్ని రీటెల్లింగ్ ఆఫ్ ది ఫోక్ టేల్ అంటారు. జానపద కథలను సేకరించిన వాటిని ఉన్నట్లుగా ఆయన చేయకుండా రీటెల్లింగ్ అనేటువంటి ప్రక్రియలో తిరిగి ఆధునిక భాషలో కథ రాశాడు. ప్రతిదాన్ని కూడా ఇలా ఆధునిక భాషలో కథలుగా ఆయన పేటశ్రీ రచించాడు. ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, పేటశ్రీ చిత్తూరు జిల్లా వాడు. చిత్తూరు జిల్లాలో చాలా గ్రామాలు తిరిగాడు ఆయన. చిత్తూరు జిల్లా యాస ఆయనకు బాగా తెలుసు. సాధారణంగా ఈ నామిని సుబ్రహ్మణ్య నాయుడు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో దేవవ్రత కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలామంది తమ ప్రాంతంలో ఉన్నటువంటి తమ ప్రాంతపు మాండలికంలో కథలు రాసి ప్రసిద్ధులైనారు. కానీ పేటశ్రీ ఆ పని చేయలేదు. పేటశ్రీ తను చేసినటువంటి కథలను, తను సేకరించినటువంటి కథలను ఆధునిక భాషలో అన్ని ప్రాంతాల వాళ్లకు అర్థమయ్యేటటువంటి ప్రామాణిక
ప్రామాణికమైనటువంటి తెలుగు భాషలో రచించారు. ఇది ప్రామాణికం అంటే గొప్పది అని చెప్పడం కాదు. అది అంటే తెలంగాణ వారికి కానీ, రాయలసీమ వారికి కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర వారికి కానీ, ఈ అన్ని ప్రాంతాల వాళ్ళు ఎవరు చదివినా కూడా అర్థమయ్యే పద్ధతిలో ఉన్నటువంటి కథలను, అర్థమయ్యే పద్ధతిలో ఉండేటటువంటి భాషలో ఈయన రచించాడు. ఇది ఇంకొక ప్రత్యేకత. అంటే జానపద సాహిత్యంగా ఉన్నటువంటి ఇతిహాసాలను తీసుకొని ఆధునిక కథలుగా వాటిని మలచి ప్రచురించిన పద్ధతి సరికొత్తది. ఇంతవరకు ఎవరు ఈ పని చేయలేదు. చాలామంది పరిశోధకులు జానపద గేయాలను, జానపద కథలను సేకరించి ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించారు. కానీ జానపద కథలను రీటెల్లింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఆధునిక కథలుగా మలచి రచించినటువంటి మొట్టమొదటి రచన ఈ పేటశ్రీ గారి తిరుపతి కథలు అని మాత్రమే చెప్పాలి. అలాగే ఈ పరంపరలో వచ్చింది కోనేటి రాయని కథలు. ఈ కోనేటి రాయని కథలు ఈ క్రమంలో వచ్చినటువంటి తిరుపతి, తిరుమలకు సంబంధించిన కథలన్నీ కూడా ఈ ప్రక్రియలో మొట్టమొదటివి అని చెప్పడానికి నేనేం వెనకట్లేదు. జానపద శాస్త్రంలో, జానపద రంగంలో దాదాపు 35-36 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాడిగా ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా చెప్తున్నాను. ఇది తొలిసారిగా ఇలాంటి ప్రయోగం జరిగింది. వీటిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అన్ని ఇతిహాసాలను చెప్పుకుంటున్నాను. ఇతిహాసానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇందులో రాయల చెరువు అనే ఒక కథ ఉన్నది. అది దాదాపు చంద్రగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కథ. శిలా నిర్మాణంతో కట్టినటువంటి ఆ చిత్తూరు జిల్లా మొత్తంలో కూడా శిలా నిర్మాణంతో కట్టినటువంటి ఒక చెరువు అది. ఆ పేరు ఎట్లా వచ్చింది, రాయల చెరువు అని ఎట్లా వచ్చింది పేరు? కృష్ణదేవరాయలు ఆ ప్రాంతానికి ఎప్పుడు వచ్చాడు? అప్పాజీ ఆ ప్రాంతంలో ఎప్పుడున్నాడు? ఆ ప్రాంతంలో చెరువు కట్టడానికి కారణం ఏంటి? ఎలా కట్టాడు? దానికి ఆ పేరు ఎట్లా వచ్చింది? ఈ విషయాలన్నీ కూడా కథ రూపంలో సేకరించి రాయల చెరువు అని చెప్పి ఒక కథ రాశారు. ఆ తర్వాత మనకి ఇలాంటివే ఈ రాయల చెరువు అనే కథ లాంటి కథలు, అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలను చెప్పే కథలు, ఇతిహాస రూపంలో ఉన్నటువంటి కథలు మనకు చాలా కనిపిస్తాయి. వరదరాజస్వామి గుడి అక్కడికి ఎట్లా వచ్చింది? వరదరాజస్వామి గుడి మొట్టమొదటి ఎలా ఉండేది, తర్వాత ఎట్లా వచ్చింది? వరదరాజస్వామి అక్కడ నుంచి తమిళనాడు ప్రాంతం నుంచి విగ్రహాన్ని ఎలా తీసుకొచ్చారు? ఇది ఒక చారిత్రక అంశమైనటువంటి కథ. ఈ కథని సేకరించి మళ్ళీ ప్రచురించాడు. ఆ తీసుకొచ్చినటువంటి ఆమె ఎవరు? ఆమె తిల్లా గోవిందమ్మ ఎవరు? ఈ తిల్లా గోవిందమ్మ అనే ఆమె ఎలాంటి ప్రసిద్ధురాలైనటువంటి ఒక నాట్యకత్తె. ఆమె ఏమి చేసి నిర్మాణం చేసింది? ఈ విషయాలన్నీ కూడా దీంట్లో మనకి కనిపిస్తాయి. ఈ కథల్లో కొన్ని కథల్లో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇంకా కొన్ని కథలు మనకి ఒకసారి మనం చూసినట్లయితే ఈ కథల్లో వేరు వ్యక్తులకు సంబంధించినటువంటి ఇతిహాసాలు కూడా మనకు కనిపిస్తాయి. కుమారిల భట్టు, శ్రీధర్ భట్టుకు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక ఇతిహాసం మనకు ఉన్నది. ఈ ఇతిహాసంలో ఆయన శ్రీధర్ భట్టు, కుమారిల భట్టు అనే వాళ్ళు ఉన్నప్పుడు ఈ శ్రీధర్ భట్టు చివరికి ఆయన ఒక యోగిగా, ఆయన ఒక వ్యాఖ్యాతగా ఎలా పరిణమించాడు. ఆయన ఎక్కడెక్కడ పర్యటన చేసి ఆయన ఒక వ్యాఖ్యాతగా చెందాడు. అట్లాగే కుమారిల భట్టుకి ఆయనకి శ్రీధర్ భట్టుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? వాళ్ళిద్దరు కూడా తిరుమలలో, తిరుపతిలో వాళ్ళు ఎలా ఉన్నారు? ఈ కథ ఒకటి మనకి కనిపిస్తుంది. అట్లాగే మరో శంభాల అన్నది చాలా అద్భుతమైనటువంటి ఇతిహాసం. ఒక స్వప్న వృత్తాంతాన్ని తీసుకొని తిరుమల కొండలన్నిటి మీద అదొక శంభాలలాగా కనపడిందని చెప్పి ఆయన కథను సేకరించాడు. అట్లాగే గోసంగి దాసరి వీరుడు మెట్ల మీదకి వెళుతుంటే ఒక వీరుడి ప్రతిమ మనకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నట్టుగా ఒక శిలా విగ్రహం అలా కనిపిస్తుంది. అది గోసంగి వీరుడికి సంబంధించినటువంటి విగ్రహం. దీని వెనక ఉన్నటువంటి కథ ఏంటి అని సేకరించాడు. అట్లాగే శవ్వుసాని కథ, కపిల తీర్థంలో శవ్వుసాని ఆమె వేరు నిర్మాణాలు ఎలా నిర్మాణం చేయించింది. కపిల తీర్థం వెనక ఉన్నటువంటి కథ ఏంటి? ఈ కథను రాశాడు. అట్లాగే గంటలు, తిరుమలలో మనకు లోపలికి పోతే స్వామివారి ఆలయంలో మనకు బంగారు వాకిలి కంటే ముందుగా 2 పెద్ద గంటలు కనపడతాయి. ఆ గంటలకు ఉన్నటువంటి కథ ఏంటి? ఎవరు చేయించారు? ఎలా వచ్చినాయి? అట్లాగే సమయాన్ని నిర్ణయించడానికి తెల్లవారుజామున 3 గంటలైందని, 2:30 గంటలైందని, అట్లాగే వేరు నివేదనలకు సమయం అయిందని చెప్పేటట్లుగా గంటలు ఎలా కొడతారు? అసలు సమయ నిర్ణయం అన్నది చారిత్రకంగా ఎలా జరిగింది? ఇన్ని విషయాలను సేకరించి ఆయన గంటల కథని రచించాడు అక్కడ. అట్లాగే ఆటవికుల ఊర్లు ఎట్లా ఉండేవి అంటే శేషాచలం కొండల్లో ఆటవికుల ఊర్లు ఎట్లా ఉండేవి?
అక్కడ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు ఒకప్పుడు ఎలా జీవించారు, ఆ తర్వాత కిందికి ఎట్లా వచ్చారు, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. చాలా విశేషాలు ఆ కథల్లో ఉన్నాయన్నమాట. అట్లాగే మనకు వాగ్గేయకారులకు తిరుమలతో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి రచించాడు. పురంధరదాస్కి తిరుమలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, స్వామివారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇక అన్నమాచార్యులకు సంబంధించినటువంటి కథలు కూడా చాలా ఉన్నాయి అందులో. అట్లాగే కనకదాసు, పురంధరదాసు, క్షేత్రయ్యకి తిరుమలకు ఉన్నటువంటి సంబంధం గురించి బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియదు, కానీ ఆయన సేకరించి రచించాడు. మొత్తం మీద మనము ఒక విషయాన్ని గమనిస్తే కోనేటి రాయన కథలు కానీ, అట్లాగే తిరుమల తిరుపతి చుట్టూ పేటశ్రీ సేకరించి రచించిన కథలు కానీ, ఇంకొక కోవకు చెందినటువంటి ఒక సాహిత్య ప్రక్రియ అని, ఈ సాహిత్య ప్రక్రియలో మొట్టమొదటి రచన పేటశ్రీయే చేశాడని చెప్పడానికి నేను స్పష్టంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జానపద కథలను సేకరించడం, వాటిని ప్రచురించడం ఒక ఎత్తు, కానీ జానపద కథల్ని, ఐతిహ్యాలను సేకరించి రీటెల్లింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఆధునిక కథలుగా మలచి చెప్పడం ఇంకొక ఎత్తు. ఇంకొక విశేషం ఏంటంటే పేటశ్రీ రచించిన ఈ కథలన్నీ కూడా కొన్ని వందల కథలు ప్రచురితం అయినాయి, పుస్తక రూపంలో వచ్చినాయి. మిత్రులందరూ కూడా ఈ పుస్తకాలు కొని చదువుకోవచ్చు. ఎంఎస్కో వాళ్ళే ఎక్కువ వాటిని వేశారు. నేను పేటశ్రీని గురించి ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే ఈ కథలన్నీ చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పేటశ్రీలో ఒక పరిశోధకుడే కాకుండా ఒక అత్యున్నత ప్రతిభ కలిగినటువంటి నరేటర్ కనిపిస్తున్నాడు. అంటే అత్యున్నత ప్రతిభ కలిగినటువంటి ఒక వర్ణనకారుడు మనకు కనిపిస్తున్నాడు. అంటే కథను వర్ణించడం, ఆసక్తి కలిగేలాగా కథను మలచి చెప్పడం, సుందరమైనటువంటి భాష రచించడం, ఆకట్టుకునేలాగా, మొదలు పెడితే వదిలిపెట్టకుండా చదివేలాగా ఉండే శైలిని అవలంబించటం, ఇవన్నీ కూడా అత్యుత్తమ కథకుడికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా పేటశ్రీ రాసిన కథల్లో మనకు కనిపిస్తాయి. ఒక మిత్రుడు కాబట్టి ఒక సూచన ఏం చేయదలుచుకున్నానంటే, ఆయన ఇప్పటిదాకా కూడా తన కథా రచన కళ మొత్తం కూడా తిరుమల తిరుపతి ఆ చుట్టూ ఉన్నటువంటి ఐతిహ్యాలకు మాత్రమే పరిమితం చేశాడు. అలా కాకుండా ఆధునిక సామాజిక వస్తువులను తీసుకొని పేటశ్రీ కథలు రాస్తే చాలా అద్భుతమైనటువంటి కథకుడుగా తెలుగు సాహిత్యంలో నిలబడతాడని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఆయన ఒక అద్భుతమైన సాహిత్యకారుడు, అద్భుతమైన కథారచయితగా నిలబడేటటువంటి అవకాశం ఉంది. ఇంత చక్కటి సాహిత్యాన్ని సృష్టించిన నా మిత్రుడు పేటశ్రీని అభినందిస్తూ మిత్రులందరి దగ్గర ఒక మనవి, మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే, నా ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు నా ఛానల్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది.